హాయ్ అండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి గోంగూర పండుమిర్చి పచ్చడి అండి. టేస్ట్ అయితే చాలా బావుంటది. సో, దానికోసం అయితే గోంగూర అలానే పండుమిర్చి అయితే నైటే వాష్ చేసుకొని మంచిగా ఆరబెట్టుకోవాలి. తర్వాత ఇలా పండుమిర్చిని అయితే ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒక పాన్ పెట్టుకుని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు అలానే జీలకర్ర ఉంటే కూడా వేసుకొని వేయించుకొని పక్కన పెట్టేయాలి. తర్వాత అదే పాన్‌లో కొంచెం ఆయిల్ వేసుకొని గోంగూర ఫ్రై చేసుకోవాలి. సో, ఇదంతా ఫ్రై చేసుకున్న తర్వాత కంప్లీట్‌గా చల్లగా అయిపోయిన తర్వాత మాత్రమే మనం ఫస్ట్ మిక్సీ జార్‌లో మెంతులు వేసుకున్నాం కదా! అది పౌడర్ చేసుకున్న తర్వాత ఇందులోకైతే పండుమిర్చి వేసుకోవాలి. ఇలా వేసుకొని తర్వాత ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, అలానే ఉప్పు వేసుకొని ఒక 10 అయితే వెల్లుల్లి వేసుకొని మిక్సీ చేసుకోవాలి. తర్వాత ఇందులో గోంగూర వేసుకొని అయితే మళ్ళీ ఇంకోసారి మిక్సీ చేసుకొని పోపు చేసుకోవడం అంతే అండి. టేస్ట్ అయితే చాలా బావుంటది. ఇలా చేసుకొని సంవత్సరాల పాటు నిల్వ చేసుకోవచ్చు. లేకపోతే అప్పటికప్పుడు ఈ విధంగా చేసుకొనైనా పోపు కోసం అయితే ఇలా ఆయిలు, పోపు దినుసులు, వెల్లుల్లి, కరివేపాకు అన్నీ వేసుకొని కరివేపాకు క్రిస్పీగా వచ్చిన తర్వాత అందులో గోంగూర పచ్చడి వేసేయడం అంతే అండి. టేస్ట్ అయితే చాలా బావుంటది. తినేటప్పుడు ఆనియన్స్ కూడా వేసుకోండి. దీని ఫుల్ వీడియో కావాలంటే కింద లింక్ ఇస్తాను చూసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.